18 నెలల పాలనను 10 సంవత్సరాల పాలనతోటి పోలుస్తూ రీసెంట్గా నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు సవాలు విసురుతా ఉన్నారు. చర్చకు రండి సిద్ధం నేనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే చర్చ అంటాడు, పెడతాడు, మొండి వాదన, మైకులు కట్ చేస్తాడు. ఒక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతా అంటే అసెంబ్లీ రికార్డ్స్ తీయండి, 10 మంది మంత్రులు ఇంటర్ఫేర్ అవుతారు, 25 సార్లు ఇంటర్ఫేర్ అవుతారు, మైక్ కట్ చేస్తాడు, మూడ్ డిస్టర్బ్ చేస్తారు, సీక్వెన్స్ పోనీయరు. వాళ్ళ అసెంబ్లీలో చేసే యాగి చూడండి, టీవీలలో పేపర్లలో కొనేస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, ప్రచారం కానియరు. ఇది బీఆర్ఎస్కే సోషల్ మీడియా కావచ్చు, ఛానల్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాం. కానీ ఎన్ని ఛానళ్ళు, ఎన్ని టీవీలు ఇలా ప్రభుత్వానికి దాసోహం అంటున్నాయి. అడ్వర్టైజ్మెంట్ల కక్కుర్తిపడి ఏదన్నా సంపూర్ణంగా జరిగిందా? నువ్వు బస్సులు మహిళలకు ఫ్రీ అన్నావు, బస్సుల సంఖ్య కుదిచ్చినావు, రోజు మహిళలు రోడ్ల మీద అనుకునే పరిస్థితి తెచ్చినావు, రుణమాఫీ అన్నావు, 2 లక్షలు ఏకకాలంలో అన్నావు, చేసింది 20,000 కోట్ల రూపాయలు కేటాయించినావు. అలా ఎన్ని వేల కోట్ల రూపాయలు అకౌంట్లు వేసినావు అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. 30 నుంచి 40% మాత్రమే రుణమాఫీ జరిగింది, అది సక్రమంగా జరగలే. నువ్వు ఇలా బోనస్ అన్నావు, బోనస్ అకౌంట్లో సరిగా వేయలే, గ్యాస్ సిలిండర్కి డబ్బులు సరిగా పడతాలే, ఇంతవరకు తులం బంగారం అన్నావు, అది లేదు, మహిళలకు 2,500 అన్నావు, అవి లేవు, పిల్లలకి స్కూటీలు అన్నావు, అవి లేవు, 5 లక్షల రూపాయలు విద్యార్థులకు అన్నావు, అవి లేవు. ఇప్పుడు ఇండ్లు అన్నాడు, ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఇండ్లు అన్నాడు. ఇప్పుడు మొత్తం పేరు మీద 1 లక్ష ఇండ్లకు 2 లక్షలకు ఏదో ప్రొసీడింగ్స్ ఇచ్చినామంటారు. ఈ స్థానిక ఎన్నికలు అయినాక వాడు పునాది ఎప్పుడు కట్టాలనో, పునాదికి బేస్మెంట్కి 1 లెవెల్ అట, స్లాబ్కి 1 లెవెల్ అట, తర్వాత 1 లెవెల్ అట, ఇక 1 లెవెల్ 2 లెవెల్కి ఇచ్చి ఎక్కడ దీన్ని కంప్లీట్ చేస్తాడో కూడా తెలియదు. సంబరాలు అని చెప్పి చేస్తారు కదా ప్రధానంగా. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అది మొత్తం. మేము భరోసా అందరికి ఇచ్చేసినాం అని చెప్పి సక్సెస్ మీట్లు పెడుతురు. మనం 11 సార్లు ఇచ్చినాం, 12వ సారి ఇస్తుంటేనే ఎలక్షన్ వచ్చింది. డబ్బులు కూడా ఉంటే ఆ డబ్బులే తర్వాత ఎలక్షన్ కమిషన్, ఆ తర్వాత వాళ్ళు ఒకసారి ఇచ్చారు, ఒకసారి ఎగ్గొట్టిండ్రు, ఒకసారి 4 ఎకరాల లోపే ఇచ్చారు. అందరికి పర్లేదా? పల్లె ఎడబడింది. మొన్న పోయినసారి 4 ఎకర్స్ వరకే వేసారు, తర్వాత ఇప్పుడు వేసినట్టేలే, ఒక్కసారి పూర్తిగానే ఎగ్గొట్టారు. ఇవాళ ఈ ఒక్కసారికి వేసారు. అది కూడా తెలీదా? అంత అమాయకుల ప్రజలు. ఇవాళ మా రైతు భరోసా వచ్చిందంటే లోకల్ బడి కోర్టుల జడ్జిమెంట్ వస్తుంది, ఈ సిద్ధపండు అవుతుంది కాబట్టి వారం రోజుల జడ్జిమెంట్ వచ్చే లోపలనే డబ్బులు వేయాలి, అనివార్యంగా ఎలక్షన్ పోవాలి కాబట్టి అని అన్ని రకాల సోర్సుల్ని క్లోజ్ చేసి ఇవాళ సిఎంఆర్ఎఫ్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదండి, మెడికల్ బిల్లులు కూడా ఇవాళ మెడిసిన్స్ కూడా హాస్పిటల్ ఇవ్వడాలే, గురుకులాలలో సరిగ్గా తిండి పెట్టడాలే, గురుకులాలు కిరాయి తీసుకున్న బిల్డింగ్లకి కిరాయిలు కూడా ఇవ్వడాలే, చాలామంది తాళాలు వేసేసారు, ఉద్యోగస్తులకు ఏ రకమైన బెనిఫిట్స్ లేవు, రిటైర్ అయిన వాళ్ళకైతే పరిస్థితి చాలా ఘోరంగా కోసా ఉంది, 1 రూపాయి ఇవ్వడాలే, అన్నిటిని బంద్ పెట్టుకొని సకలం వడ్డీ నిగ్గి నిలిగి ఇలా రైతు భరోసా వేసి సంబరాలు చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటనే విషయం. ప్రజలు గమనిస్తున్నారు. సరైన సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఏ రకంగా జవాబు చెప్పాలో, బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చెప్పి తీరుతారు. రైట్. ఫైనల్గా ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ అంటే ఆ ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి అందాల పోటీలను ఎందుకు విమర్శిస్తున్నారు? అట్లాగే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయకుంటే మరి అంత ధైర్యంగా సవాళ్ళు ఎట్లా విసురుతారు? ఇప్పుడు అందాల పోటీలు అనేది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అనేది ఏంది? ఈ కార్ ఫార్ములా అనేది యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎలక్ట్రానిక్ రంగం అనేది విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఎలక్ట్రానిక్ కార్లు పర్యావరణ పరంగా ఇవి చాలా ఉపయోగకరమైంది. ఎలక్ట్రిక్ కార్స్ అనేది రాబోయే రోజుల్లో ఒక సంచలనాత్మకంగా ఉంటుంది కనుక మనము ఎలక్ట్రిక్ కార్ల వైపు ప్రజల దృష్టి మరల్చడం కోసం ప్రతిష్టాత్మకమైన ప్రపంచమంతా యాక్సెప్ట్ చేయగలే ఆధునికమైనటువంటి రంగంలో అంశంగా భాగంగా దాన్ని చేశాం. అందాల పోటీలు ఏందండి? ఏ రకమైన ఆరోపణలు వచ్చినాయి? మన పార్టీ కదా మాట్లాడింది,
మాట్లాడింది కాదు కదా. ఇంగ్లాండ్ అమ్మాయి అందాల పోటీలను బహిష్కరించి పోయి ఏం చెప్పిందండి? వాళ్ళు కూడా అంతర్గతంగా విచారణ కమిటీ వేసింది కదా, అవును, మరి బహిర్గతం చేయండి రిపోర్టును. ఉమ్, మీ కాంగ్రెస్ నేతలు ఎట్లా అబాస్పాలు చేసిండ్రు, ఉమ్, ఎంత అప్రతిష్ట పాలు చేసిండు అనేది, ఎంతమంది అమ్మాయిల్ని వేధించిండ్రు అనేది, ఆ పోటీలను ఏ రకంగా వాడుకుండ్రు అనేది సిగ్గుచేటన్న విషయం కదా. ఓ పక్కన అప్పుల పాలైనమని, ఓ పక్కన డబ్బులు లేవని, ఓ పక్కన ఇచ్చిన హామీలను విస్మరించి పెట్టుబడుల కోసం పెట్టినామని చెప్తా ఉన్నారు. అది మరి అది అన్నప్పుడు ఈ కార్ రేస్ మీద మరి పెట్టదు కదా. ముందు నువ్వు కదా ఆరోపణ చేసింది. ఈ కార్ రేసింగ్ అనేది 700 కోట్ల రూపాయల ఆ డబ్బు జనరేట్ అయిందని మనం అనేక రకాల రంగాల మీద ఉన్న ప్రభావాన్ని మనం లెక్కలతో సహా చెప్పినాం. దాన్ని నువ్వు ఆక్షేపిస్తూ నువ్వు ప్రాసెస్లో పొరపాటు ఉందని నువ్వు ఇంత వేధిస్తున్నావు. మరి ఇది చెప్పాలిగా నువ్వు. ఏం లాభం జరిగింది, ఎంత డబ్బు వచ్చింది హైదరాబాద్కి, మన ప్రభుత్వానికి, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ప్రతిష్ట పెరిగింది, ప్రతిష్టతో దీనికి దానికి పోలిక ఉంది అని అన్నప్పుడు మరి ఇది నువ్వు ఎట్లా సమర్థించుకుంటున్నావో మరి దాన్ని కూడా నువ్వు సమర్థించాలి కదా. దాన్ని తప్పు పట్టదు కదా. దాన్ని నువ్వు తప్పుపడుతూ కేసు పెడుతూ దీన్ని ఎట్లా నువ్వు ఒప్పంటావు? 33 వరకు కాంగ్రెసే కొనసాగుతుంది. బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలన్నీ కూడా తెలంగాణలో ప్రజానీకానికి మొత్తం అర్థమైంది. ఇక దాన్ని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇక అధికారంలో ఎవరైనా మాట్లాడేది, వాళ్ళైనా ఎవరైనా ఓసారి అధికారం రాగానే 20 ఏళ్ళు మాదే విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు అనేది. అప్పుడెప్పుడు 95-96 విజన్ 2020 దానికి మనమే ఉంటున్నాం అని అన్ని ప్రభుత్వాలకి బాగా నెత్తికెక్కుతుంది. ఆ రకమైన భాష మాట్లాడతారు. రైట్ అన్న, ఫైనల్గా రవీంద్రరావు గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం, బాధ్యత ప్రజలపైన ఉంది. ఏమని ఓట్లు అడిగారో, ఏం చేసి ఓట్లకు వస్తారో నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. కాబట్టి ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నా. ఎవరు ప్రజాపక్షం, ఎవరు తెలంగాణ పక్షం, ఎవరు తెలంగాణ ప్రజల పట్ల దూరదృష్టితో మమకారంతో పనిచేశారో వారెవరో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ప్రజలు ఆ నిర్ణయం తీసుకొని రేపు మా పక్షాన నిలబడతారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.